హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి కుకింగ్ వీడియో మీకు ఒకటి చూపిస్తాను. ఇందులో నేను పాలక్ పన్నీర్ కర్రీ ఒకటి చేస్తున్నాను. ఇది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నేను తీసుకున్న వీడియో. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అప్పుడు నాకు. అప్పటి నుంచి అదే రెసిపీ నేను ఫాలో అవుతున్నాను. అందుకోసం ఒక క్యూబ్ పన్నీర్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకు ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ ఉంటుంది కదా, స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆ ఒక ప్యాకెట్కి నేను ఒక 2 ఆనియన్స్ తీసి కట్ చేసుకున్నాను. దానికి 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. మరీ పెద్దవి అనిపిస్తే కనుక ఇంకొంచెం చిన్నవి తీసుకోవచ్చు. అలా కట్ చేసి నేను వాటిని ఏం చేశానంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో వేసాను అనమాట ఈ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా. వాటర్లో వేసిన తర్వాత నేను పన్నీర్ కర్రీ తయారు చేయడం స్టార్ట్ చేశాను. దీనికన్నా ముందు పాలకూరని వేడి నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ అట్లా కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా, ఇది నేను ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న వీడియో. తీసుకొచ్చి నేను బింది పక్కన పెట్టాను. వీడియో కొంచెం మిస్ అయింది. ఇప్పుడు ఏమైందంటే ఆ పనీర్ని తీసుకొని పక్కన పెట్టాం కదా, ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్లో యాక్చువల్గా మనం పన్నీర్ పీసెస్ వాటర్ లేకుండా దాంట్లో సాల్ట్, కారం, కొంచెం ధనియా పౌడరు వేసి కలుపుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు నార్మల్గా. కానీ అప్పుడు నేను చూసిన వీడియోలో అనుకుంటా ఆయిల్లో వేశారు. అందుకని నేను కూడా ఈ వీడియోలో ఆయిల్లోనే ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియా పౌడరు వేసి అట్లా కలుపుకున్నాను. తర్వాత పన్నీర్ ముక్కలు వాటర్లో నుంచి తీసి ఆయిల్లో డైరెక్ట్గా వేసుకున్నాను. ఈ వీడియో తీస్తున్నప్పుడు ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత నేను ఈ వీడియో గురించి నేను మాట్లాడుతున్నాను కదా, అప్పుడు వచ్చి నేను మా డాడీ హెల్ప్ తీసుకున్నాను కెమెరా పట్టుకోవడానికి. స్టార్టింగ్ అంతా నేనే ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్తో వంట చేస్తూ కొంచెం స్ట్రగుల్ అయ్యాను. తర్వాత మా డాడీ గుర్తొచ్చారు, పిలిచి మా డాడీకి ఫోన్ ఇచ్చి పట్టుకోమని చెప్పాను. అందుకనే స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, దయచేసి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఆ పన్నీర్ పీసెస్ని ఇట్లాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. 4 సైడ్స్ కొంచెం కుక్ అవ్వనివ్వాలి. కుక్ అవ్వకపోతే చాలా సాఫ్ట్గా ఉంటే, కుక్ అయితే కొంచెం క్రంచీగా బాగుంటుంది తినడానికి కూడా. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ కలిపేస్తే కూడా చిన్న చిన్న పీసెస్ కింద విడిపోతుంది. స్టార్టింగ్ వేయంగానే అది కొంచెం సాఫ్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవడము అట్లా కలుపుకోవాలన్నమాట. ఈ ఫోన్ ఊరికే నేను కదిపేస్తున్నాను, మీరు దయచేసి ఏమనుకోకండి. ఈ వీడియో మాత్రం కంప్లీట్ చూడండి. ఇప్పుడు మనం పన్నీర్ని ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాం కదా, తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా పాలకూరని ఇట్లా వేడి నీళ్ళలో ఉడకబెట్టుకున్నాను చెప్పాను కదా, దాన్ని వాటర్ లేకుండా జస్ట్ పాలకూరని చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని మిక్సీ చేసుకొని పేస్ట్లా పట్టుకోవాలి. ఇట్లా వాటర్ని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ని పడేయక్కర్లేదు, ఇది మనకి కావాలి. నేను అదే చెప్తున్న వీడియోలో ఇట్లా చేయి చూపిస్తున్నా కదా, దాని అర్థం అదే. అది మిక్సీ చేసుకోవాలి. అది మా నాన్నకు అప్పచెప్పాను. నేను ఈలోపు ఫోన్ ఒక దగ్గర తగిలించాను అనమాట. ఈ ఫ్రై అయిపోయిన పన్నీర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసి కొంచెం దాంట్లోనే మనం ఆయిల్లో ఆల్రెడీ ఉప్పు, పసుపు, కారం వేసాం కాబట్టి ఫస్ట్ ఇప్పుడేం వేయక్కర్లేదు, జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది. అట్లాగా మూత పెట్టుకొని ఆనియన్స్ అని మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకున్నాను. నేను పాలకూరని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ గజిబిజిగా ఉంది. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్. దయచేసి నన్ను క్షమించండి. వీడియోని మాత్రం ఫుల్గా చూడండి. యాక్చువల్గా నేనేంటంటే పన్నీర్ అనేది చాలా తక్కువ తింటాము మేము మా ఇంట్లో కూడా. కూరగాయలు మాత్రం మా అమ్మ అన్నీ చేస్తూ ఉండేది. యాక్చువల్లీ నేను పీజీలో అంటే హాస్టల్కి వచ్చానమాట కొన్ని ఇయర్స్ బ్యాక్. అప్పుడు ముందు వరకు ఇంట్లో చేసిన ఏ కూరలన్నా సరే నాకు అస్సలు నచ్చేవి కాదు. ఈ పాలకూర, తోటకూర, గోంగూర మాత్రం తినేదాన్ని. పాలకూర, తోటకూర మాత్రం వండితే అసలు గ్రీన్ కలర్ చూస్తేనే నాకు అసలు కోపం వచ్చేది. ఆ రోజు క్యారెట్ తినేదాన్ని కాదు. ఇంట్లో ఉంటే అసలు వంట తినేదాన్ని కాదు. ఏదో ఒక వంకలు చెప్పి మా అమ్మతో గొడవపడి తినకుండా అట్లా ఉండేదాన్ని ఆ టైంలో. తర్వాత ఏమైందంటే నేను పీజీలకు వెళ్ళిన తర్వాత మా అమ్మ చేసే దోసకాయ కూర, తోటకూర, వాటి వాల్యూ బాగా తెలిసింది నాకు.
టేస్ట్ ఎంత బాగుండేదో అనిపించేది. తర్వాత ఏమైందంటే పీజీలో ఉన్న ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు అమ్మని అడిగి దోసకాయ కూర చేయమ్మా, తోటకూర పులుసు చేయమ్మా అడిగి చేయించుకొని తినేదాన్ని. ఇప్పటికి కూడా నాకు వాటి వాల్యూ బాగా తెలుసు. వంటలు ఎవరికైనా అంతే కదా, మనకి చేసి పెట్టేటప్పుడు ఉన్న వాళ్ళ వాల్యూ తెలీదు, తర్వాత మనకి దూరమైనప్పుడు వాటి వాల్యూ తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు నాకు వంటల వాల్యూ, మా అమ్మ వాల్యూ బాగా తెలిసిందనమాట పీజీలో ఉన్నప్పుడు. దయచేసి ఇంట్లో ఉండి తినేవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కనుక మీ అమ్మలు చేసిని ఖచ్చితంగా తినండి. వాటిని మీరు మిస్ అవ్వే రోజు రాకూడదని నేను కోరుకుంటాను. సో ఇప్పుడు మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. పాలకూర పేస్ట్ని వేసి చక్కగా ఆనియన్స్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి. పాలకూర అనేది చాలా ఫాస్ట్గానే మగ్గిపోతుంది. మనం వేడి నీళ్ళు ఫస్ట్ వేసి కొంచెం ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు కూడా పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది చాలా అంటే చాలా సింపుల్ కూర. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అంత ఫాస్ట్గా అయిపోతుంది. దీనికి ఇప్పుడు మనం ఆనియన్స్ కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం మన మసాలా పౌడర్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ఏమేమంటే ధనియా పౌడరు, ఉప్పు, కారం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆనియన్స్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్లో వేయలేదు కాబట్టి ఇప్పుడు చక్కగా ఉప్పు, కారము, మసాలాలు అన్నీ అడ్జస్ట్ చేసుకొని మంచి కలిపి పెట్టుకోవాలి. మరీ థిక్గా ఉంది అని మీకు ఏమన్నా అనిపిస్తే కనుక ఇంతకు నేను పాలకూర బాయిల్ చేసిన వాటర్ పక్కన పెట్టాం కదా, ఆ వాటర్ వేసుకోవచ్చు అనమాట. కొంచెం కన్సిస్టెన్సీ మనకి థిక్గా లేకుండా లూజ్గా ఉండడం కోసము. నేను చూసారా నా చేతికి దొరికిన మసాలాలు అన్నీ వేసాను ఆ టైంలో. ఇది నేను ఫస్ట్ టైం చేశాను అనమాట పాలకూర పన్నీర్ అనేది. మా డాడీకి కూడా చాలా బాగా నచ్చింది. అప్పుడు మా నాన్న బాగా మెచ్చుకున్నారు. ఇలా వేసిన తర్వాత మెమరీస్ అన్నీ ఇప్పుడు గుర్తొస్తుంటే నాకు భలే హ్యాపీగా ఉంది. దీని తర్వాత కూడా చాలాసార్లు చేశాను, బట్ అప్పుడెప్పుడు వీడియోస్ తీయలేదు. ఇది నేను ఫస్ట్ టైం చేశాను కదా, ఆ ఎగ్జైట్మెంటు, ఆ హ్యాపీనెస్ అప్పుడు ఉన్నట్టు పద్దాక రాదు కదా, అప్పుడు వచ్చింది. చూసారా పాలకూర కొంచెం కుక్ అయిపోయింది, 2 minutes చాలు. తర్వాత నేను ఫ్రై చేసుకున్న పన్నీర్ వేస్తాను. దీనికి కాంబినేషన్లో రైస్లో కంటే ఏమన్నా కొంచెం జీరా రైస్, బగారా రైస్ చేసుకోవచ్చు వైట్ రైస్ కంటే. అవి కాదు అంటే మీకు బెస్ట్ కాంబినేషన్ చపాతీలోకి పాలకూర పన్నీర్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. చాలా అంటే బాగుంటుంది. మేము ఆ రోజు అయితే చపాతీల్లోకే చేశాను. ఇది నేను చపాతీలోకే తిన్నాము. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. యాక్చువల్లీ నేను మా డాడీ ఎక్స్ప్రెషన్ వీడియో తీసాను, బట్ అది యాడ్ చేయలేదు. మీకు కానీ వీడియో నచ్చితే